వెల్కమ్ టు టీ10. నేను రేవతి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని భావించారు. మరి ఈ బడ్జెట్ లో ఎన్నికల రాష్ట్రాలు ఏం లాభం పొందాయని పరిశీలన జరుగుతుంది. ఈ ఏడాదిలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉన్న వీటిపై కేంద్రం సీతకన్ను వేసింది. దీంతో ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఎన్సీపీ అధికారంలో ఉన్న వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అగడి కూటమికి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకోవాలని ఎంవీఏ నాయకులు కూడా దృష్టి పెట్టారు. మహారాష్ట్రను విస్మరించడానికి కేంద్రం కొనసాగిస్తోంది. రాష్ట్రం నుంచి డబ్బు తీసుకునే రాష్ట్రంగా మహారాష్ట్రను మార్చివేశారు అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శించారు. తూర్పు భారతదేశంలో సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టు గురించి మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న జార్ఖండ్ కు పెద్దగా నిధులను మంత్రి కేటాయించలేదు. ఈ రాష్ట్రంలో ఇండియా వేదికలోని జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలో ఉంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల విషయానికి వస్తే మంగళవారం బడ్జెట్ లో జమ్మూ కాశ్మీర్ కు అధిక నిధులు లభించాయని చెప్పుకోవాలి. బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి 42,777 కోట్లు కేటాయించారు. మహారాష్ట్రలో మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, ఆర్థిక కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతుండటంతో ఈ రాష్ట్రానికి కేంద్రం ఎక్కువగా నిధులు కేటాయించిందని భావిస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.